హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్ 16 సెప్టెంబర్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఈరోజు మండే మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఉంది, ఒపీనియన్ పేజ్ ఉంది అండ్ ఎడిటోరియల్ పేజ్ కూడా ఉంది. కానీ ఈరోజు టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో వచ్చిన ఆర్టికల్స్ మన ఇండియాకి రెలవెంట్గా లేదు. అండ్ ఈవెన్ ఒపీనియన్ పేజ్లో కూడా అంత మంచి ఆర్టికల్స్ లేవు. సో ఏవైతే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అనిపించాయో సో నేను ఇక్కడ అనాలిసిస్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకునేసరికి ఇక్కడ సిఐసి ఆస్క్ రైల్వే టు డిస్క్లోజ్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ విత్ డిసేబిలిటీస్. సో ఇక్కడ వచ్చేసరికి రెండు కీవర్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చి సిఐసి, నెక్స్ట్ వచ్చి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనమాట. సో రీసెంట్గా మనందరికీ తెలుసు యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక కాంట్రవర్సీ జరిగింది. ఏంటంటే డిసేబిలిటీ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఏం ఫైల్ చేశారు అంటే అసలు రైల్వేలో ఎంతమంది పీపుల్ విత్ డిసేబిలిటీస్ ఉన్నారు, ఆ సర్టిఫికేట్ పెట్టుకొని ఎంతమందికి జాబ్స్ వచ్చిందో ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయమని చెప్పి సిఐసిని కోరడం జరిగింది. సో అందుకని ఈ ఆర్టికల్ న్యూస్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో ఈ సిఐసి గురించి మీ సబ్జెక్ట్లో అంటే మీ యూపీఎస్ సిలబస్లో ఎక్కడుంది అంటే జిఎస్ పేపర్ 2లో మనకు పాలిటీ ఉంటుంది. ఆ పాలిటీలో మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అలాగే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చదువుకుంటాం. సో అక్కడ మనకి సిఎస్సి అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనేసరికి ఏంటి అంటే అది ఏ యాక్ట్, అది ఏ చట్టం ప్రకారం దాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే అసలు ఇన్ఫర్మేషన్ కమిషన్ అంటే ఏంటి. సో మనకి ఇన్ఫర్మేషన్ కమిషన్లో 2 లెవెల్స్ ఉంటాయి. సెంట్రల్ లెవెల్లో మనకి సిఐసి ఉంటుంది, అలాగే ప్రతి స్టేట్లో మనకి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చెప్పినట్లు ఏ యాక్ట్ ప్రకారం దాన్ని తీసుకురావడం జరిగింది చూసుకోవాలి. అలాగే సిఐసి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అసలు మెంబర్స్ ఎవరు, వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, సో వీళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి, ఓకే, అండ్ రిమూవల్ ప్రాసెస్ ఏంటి. సో ఇవన్నిటి మీద మీకు ఈ ఫ్యాక్ట్స్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ మీరు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి ఈ చాప్టర్ చదువుకోవడం చాలా ఉత్తమం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్లయితే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మన సదరన్ రైల్వేస్ డివిజన్ని అడగడం జరిగింది. ఏంటి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు, మరి అందులో కూడా డిసేబిలిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరు అని. ఎందుకంటే రీసెంట్గా ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట. దానివల్ల కంపల్సరీ ఇప్పుడు ఈ సిఎస్సి అనేది ఆబ్లిగేటెడ్ అనమాట. సో అది రిలీజ్ చేయాల్సిందే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటి అంటే సో ఎక్కడైనా సరే ఏ గవర్నెన్స్ సిస్టంలో అయినా సరే మనకి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎస్పెషలీ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో ఈవెన్ మీరు యూపీఎస్సీ రాసినాక కూడా ఇక్కడ మీకు యూపీఎస్సీలో 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిపార్ట్మెంటల్ సర్వీసెస్. అందులో ఒకటి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ కూడా ఉంది. సో అందుకని ఏంటంటే అక్కడ కూడా పీడబ్ల్యూటీ సర్టిఫికేట్ ఏమైనా మిస్యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ వర్సెస్ ప్రైవసీ అనేది ఎప్పుడు మనకి ఎథికల్ డైలమా ఉంటూనే ఉంటుంది. సో ఆ రెండింటి మధ్యలో ఎప్పుడు డిబేట్ జరుగుతూనే ఉంటుంది. ఇండివిజువల్ ప్రైవసీ రైట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే పబ్లిక్ అకౌంటబిలిటీనా అని. ఎందుకంటే ఇప్పుడు సిఎస్సి ఏమడుతుంది, లిస్ట్ ఆఫ్ ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, సో వాళ్ళ యొక్క డేటా ఏమంటుంది. సో కంపల్సరీ డేటా బయటకు వస్తే ఏమవుతుంది, రైట్ టు ప్రైవసీ ఇష్యూ అవుతుంది కదా. సో అందుకని రైట్ టు ప్రైవసీ వర్సెస్ పబ్లిక్ అకౌంటబిలిటీ దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, సో దాని మీద కూడా ఎథికల్ డైలమా అనేది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సిఐసికి ఇప్పుడు ఎందుకు రైట్ ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయాల్సి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఫేక్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ వల్ల అనమాట. సో అందుకని రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంటిగ్రిటీ ఉంది అని గవర్నమెంట్ చూపించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఫ్రాడ్ అయినా జరగకుండా మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ని అకౌంటబుల్ అండ్ ట్రాన్స్పరెన్స్గా ఉంచేలాగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఈవెన్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినప్పటికీ కూడా సో కొంతమంది ఏంటి అంటే ఫేక్ సర్టిఫికేట్స్ యూజ్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్లో వాళ్ళు లాభం పొందుతున్నారు. సో దీన్ని మనం తగ్గించాలన్నట్టు చూడడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అసలు పీపుల్కి వాళ్ళ యొక్క రైట్స్ని కంపల్సరీ తెలియజేయాలి.
సో ఏంటి అంటే అసలు నిజంగా డిసేబిలిటీ ఉన్న పీపుల్కి ఏంటంటే ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సో వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఏంటి అంటే సిఐసి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గురించి కూడా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంతమంది చెప్పినట్టుగానే ఏంటంటే సిఐసి అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది ఒక యాక్ట్ ప్రకారం తీసుకురావచ్చారనమాట. సో యాక్ట్ ఏంటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005. సో అదొక యాక్ట్ ప్రకారం తీసుకొచ్చింది కాబట్టి ఇది అసలు కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నారు, దీన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారనమాట. సో అసలు దీని ఫంక్షన్స్ ఏంటి అంటే ఆర్టీఐ యాక్ట్. సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒక గుడ్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ మీరు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి మీరు ఎథిక్స్లో క్లియర్గా చదువుకుంటారు. సో అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడానికి రీజన్స్ ఏంటి, అది తీసుకొచ్చిన తర్వాత ఏంటి, అసలు అందులో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఓకే. సో అలాగే ఇది తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఒక కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది, అసలు అది ఎంత దూరం వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. కానీ మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ చేసిన తర్వాత ఎంతవరకు వెళ్ళింది అంటే వాళ్ళకి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో అందుకని ఏంటంటే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఫైల్ చేసినట్లయితే కంపల్సరీ గవర్నమెంట్ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు ఇప్పుడు ట్రాక్ అనేది ఇస్తారనమాట, ఓకే. సో అందుకనే చాలా వరకు మన ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది చాలా గ్రేట్ సక్సెస్ అని చెప్పడానికి ఉంటుంది, ఓకే. సో అసలు ఏంటి ఈ సిఐసి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చూసే వాచ్ డాగ్ అనమాట. సో మనకి సెంట్రల్ లెవెల్లో సిఐసి ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఎస్ఐసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కాంపోజిషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటారు, అలాగే 10 మంది ఇతర ఇన్ఫర్మేషన్ కమిషన్స్ కూడా ఉంటారు. సో ఎవరు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేస్తారు, అది కూడా బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ ఎ కమిటీ. ఆ కమిటీలో మెంబర్స్ కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్లోకి వచ్చే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ కమిటీలో మెంబర్స్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ ఉంటారు, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఉండడం జరుగుతుంది, ఓకే. సో ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళైట్స్ shrug off Waynard gloom, join hands to celebrate Onam with food, fun and frolic. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూసినట్లయితే అందరూ క్రీమ్ కలర్ డ్రెస్ విత్ గోల్డ్ బార్డర్లో ఉన్నారు. సో ఇది ఈ డ్రెస్ చూడగానే మనందరికీ తెలుసు ఏంటి అంటే ఈ ట్రెడిషన్ కేరళకు సంబంధించింది అని. సో కేరళలో ఇప్పుడు ఏంటంటే ఓనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మీకు ఎందుకు ఈ ఓనం ఇంపార్టెంట్ అంటే మనం ఆర్ట్ అండ్ కల్చర్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఫెస్టివల్స్ ఎవరు ఏ స్టేట్లో జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు. సో కంపల్సరీ మీకు క్వశ్చన్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కాబట్టి. సో మీరు ఈ ఓనం గురించి అయితే మీరు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి, బేసిక్స్ ఫ్యాక్ట్స్. సో ఇక్కడ మీరు ఓనం గురించి చూసినట్లయితే ఓనం ఒక మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. అంటే మనం పంటలు కోసిన తర్వాత ఆ హార్వెస్ట్ గురించి వచ్చిందని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. సో ఈ ఫెస్టివల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు అంటారంటే ఇంకొక రీజన్ ఏంటి అంటే మహాబలి అసురా కింగ్ అనేవారు ఇంటికి వచ్చేసి నార్మల్గా పీస్ అలాగే ప్రాస్పెరిటీ కేరళ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి. సో ఇంకా కొందరు ఏమంటారు అంటే మేము ఈ అసురా కింగ్ వల్ల మేము సెలబ్రేట్ చేసుకుంటాము అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వన్ ఆఫ్ ద 3 మేజర్ ఫెస్టివల్స్ ఇన్ కేరళ. కేరళలో 3 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మీకు కామన్గా తెలుసు ఆ ఫస్ట్ ఫెస్టివల్, మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ కేరళ? ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ కేరళ ఏమైనా ఐడియా ఉందా? ఓనం, నెక్స్ట్ ఓనం కాకుండా ఓకే బోట్ రేస్ ఫెస్టివల్ కాదు, నెక్స్ట్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేసే కదా, కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ విషు, ఐడియా ఉందా? విషు ఫెస్టివల్ మన ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళు విషు చేసుకుంటారు, ఓకే. సో యాక్చువల్లీ 3 మేజర్ ఫెస్టివల్స్ అనేవి కేరళ జరుపుకుంటారు. సో అందులో ఒకటి ఏంటి అంటే ఓనం. సో మిగతా 2 ఏంటి అంటే ఫస్ట్ వచ్చి విషు అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరువతిర, ఓకే. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే మంత్ ఆఫ్ చింగం. సో మనం మలయాళం క్యాలెండర్ తీసుకున్నట్లయితే ఆ క్యాలెండర్లో ఈ మంత్ ఆఫ్ చింగంలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక 10 days ఫెస్టివల్ అనమాట. సో ఈ ఫెస్టివల్లో అసలు హైలైట్స్ ఏంటి అంటే మనం రంగులు వేస్తాం, మనం ముగ్గులు
ముగ్గులలో ఏంటంటే నార్మల్ కలర్స్తో ముగ్గులు వేస్తాం కదా, వాళ్ళు ఏంటంటే ఫ్లవర్స్తో ముగ్గులు వేస్తారు, దాన్ని పూకల్లం అంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వల్లంకల్లి. వల్లంకల్లి అనేది ఈ ఓణం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మనకి కేరళలో బ్యాక్ వాటర్స్ చాలా ఫేమస్ అనమాట. అక్కడ కాయల్స్ అంటారు. సో ఆ కాయల్స్లో వాళ్ళు బోట్ రేసెస్ చేస్తూ ఉంటారు. అది కూడా స్నేక్ షేప్లో ఉంటాయి అనమాట, చాలా పొడవుగా ఉంటాయి బోట్స్. వాటికి ఈవెన్ నెహ్రూ ట్రాఫీ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పులికల్లి. పులికల్లి అంటే టైగర్ డాన్స్ అంటారు. సో నార్మల్‌గా వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ మైసమ్మ అలా పండుగలు చేసినప్పుడు పోతురాజు ఎలా ఉంటారో, సో అలాగే అక్కడ ఈ ఫెస్టివల్‌లో వాళ్ళు పులి వేషాలు అంటే ఆహ్, నార్మల్‌గా మనం టైగర్ చూస్తే డిఫరెంట్ స్ట్రైప్స్ ఉంటాయి. ఆరెంజ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్. సో అలా వాళ్ళు మేకప్ చేసుకొని వాళ్ళు డాన్సెస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుమ్మట్టికల్లి. అక్కడ అందరూ ఏం చేస్తారంటే జస్ట్ ఫేస్‌కి మాస్క్ ఏసుకోవడం జరుగుతుంది. ఆ! సో దీస్ ఆర్ ఓనం. ఇవన్నీ చెప్పేది ఓనం గురించి. నెక్స్ట్ ఏంటి అంటే మార్షల్ ఆర్ట్స్ కూడా ఈ ఫెస్టివల్‌లో చేసుకుంటారనమాట. ఇవి ఒక 10 డేస్ ఆఫ్ ఫెస్టివల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఓణం సాద్య. సో మీరు ఓణం సాద్య అని గూగుల్‌లో టైప్ చేస్తే పెద్ద అరిటాకు మీద చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది చేస్తారనమాట. ఈ ఫెస్టివల్‌కి గ్రాండ్ ఫీస్ట్ అనేది చాలా స్పెషల్ అనమాట. సో వీటి మీద కూడా మీకు క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐఎన్బి మినిస్ట్రీ టు యూస్ ఏఐ టూల్ టు ప్రొటెక్ట్ మీడియా థ్రెడ్స్. సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తుంది అంటే ఐఎన్బి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ. ఇప్పుడు మనందరికీ తెలుసు మీడియాలో కూడా చాలా ట్రెండ్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఏ న్యూస్ అనేది ఎక్కువ వైరల్ అవుతుంది, ఏ న్యూస్కి వ్యూస్ వస్తున్నాయి, ఏ న్యూస్కి వ్యూస్ రావట్లేదు. సో వ్యూస్ వస్తుంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ అంటే ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేకపోతే ఏ స్టేట్లో వాళ్ళు ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అవన్నీ ట్రెండ్స్ అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఈవెన్ మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఏఐ టూల్స్ యొక్క అడ్వాంటేజెస్ రాస్తున్నప్పుడు ఆర్ అప్లికేషన్స్ రాస్తున్నప్పుడు సో ఈవెన్ ఈ పాయింట్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ఈ టైటిల్ చూసుకొని ఎందుకు యూజ్ చేసుకోవాలనుకుంటుందో ఆలోచించి దానివల్ల కలిగే యూజెస్ ఆర్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్లు ఎక్స్ట్రా రాయొచ్చు అనమాట ఏఐ టూల్ అడ్వాంటేజెస్ ఆర్ సిగ్నిఫికెన్స్లో. దానికి ఈ ఆర్టికల్ చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అనేది ఒక ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ పవర్ డాష్ బోర్డ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అది యూజ్ చేసుకొని న్యూస్ రిపోర్ట్స్ని కానీ ఎస్పెషలీ మీడియా ట్రెండ్స్ని ప్రొడక్ట్ చేయడానికి చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మనం ఏఐని యూజ్ చేసుకోవడం వల్ల ఈవెన్ మన మీడియాలో కూడా రెస్పాన్సివ్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఈవెన్ మనం మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్ యూజ్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈవెన్ ఇక్కడ నేను ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తాను, తెలుగులో రికార్డ్ చేస్తాను. సో అదే మన దగ్గర ఒక ఏఐ టెక్నాలజీ యూజ్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఇంగ్లీష్ చెప్పిన తెలుగులో ఈజీ కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ పీపుల్కి కూడా చాలా మ్యాక్సిమం రీచ్ ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఐఎన్బి మినిస్ట్రీ కూడా మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్ కూడా ఇందులో యూజ్ చేసుకోవాలి అనుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఐఎన్బి మినిస్ట్రీ అనేది షిఫ్ట్ అనేది చూపిస్తుంది తన పాలసీలో. ఇప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనుకుంటుంది. సో ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పుడు రీసెంట్గా ఉన్న ట్రెండ్స్ని అనలైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోయాక్టివ్ మీడియా మేనేజ్మెంట్. సో మనం ఒకవేళ ఈ ట్రెండ్స్ని కనుక ప్రొడక్ట్ చేయగలిగితే ఏంటంటే ఏ టాపిక్ ఎక్కువ న్యూస్ వస్తున్నాయో ఆ టాపిక్స్ మీద ఎక్కువ వీడియోస్ని మనం రిలీజ్ చేయడం వల్ల పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మనం మిస్ఇన్ఫర్మేషన్ కూడా రెడ్యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే పబ్లిక్ ట్రస్ట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ ఈ ఏఐతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటే లాంగ్వేజ్లో డిఫరెంట్ మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అలా జరగడం వల్ల ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు డైవర్స్ పాపులేషన్ దగ్గరికి వెళ్తుంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడిన వాళ్ళకు కూడా అది రీచ్ అవుతుంది. దానివల్ల పబ్లిక్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ పీపుల్కి అవేర్నెస్ అనేది వస్తుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేయాలి అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన దగ్గర ఏదైతే డేటా ఉందో దాన్ని అనలైజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన ట్రెండ్స్ అనేది క్లియర్గా తెలుస్తాయి. దానివల్ల మనం ఫ్యూచర్ ప్రొడక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడ్గా మన మీడియా
ల్యాండ్స్కేప్ని కూడా మార్చడానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీకి కూడా చాలా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ ఇప్పుడు ఐఎన్బి మినిస్ట్రీ అనేది ఈ ఏఐని డెవలప్ చేయడానికి కొలాబరేషన్ కూడా పిలవడం జరిగింది. సో ఆ కొలాబరేషన్లో పార్ట్నర్షిప్ తీసుకోవడం వల్ల ఏంటి, మన టెక్నాలజీ పెరుగుతుంది, మనకి సొల్యూషన్స్ ఇన్నోవేటివ్గా ఉంటాయి అండ్ అలాగే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ మనం ఇన్ఫర్మేషన్ కూడా యాజ్ మచ్ యాజ్ పీపుల్ లార్జ్ పబ్లిక్కి కూడా స్ప్రెడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 2 నేవీ ఆఫీసర్స్ టు ఎంబార్క్ ఆన్ గర్లింగ్ బ్లూ వాటర్ గ్లోబల్ వోయేజ్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే బ్లూ వాటర్ గ్లోబల్ వోయేజ్. అసలు ఈ బ్లూ వాటర్ గ్లోబల్ వోయేజ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేవీ ఆఫీసర్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి, అసలు గవర్నమెంట్ ఎందుకు తీసుకురావడం జరిగింది, దీని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదొకటి క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు బ్లూ ఎకానమీ అనే వర్డ్ వినుంటారు. బ్లూ ఎకానమీ అంటే ఏంటంటే వాటర్కి రిలేటెడ్ ఎకనామీని మనం బ్లూ ఎకానమీ అంటున్నాం కదా. సో అలాగే బ్లూ వాటర్ గ్లోబల్ వోయేజ్ అంటే దీనికి సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే మనకి వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి అండ్ ఆ డిఫరెంట్ కంట్రీస్లో ఏంటంటే కొన్ని కోస్టల్ స్టేట్స్ కూడా ఉన్నాయి ప్రతి కంట్రీలో. ఈ ఈ ప్రాజెక్ట్లో ఏంటి అంటే మన నేవీ ఆఫీసర్స్ అనేది డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న కోస్టల్ ఏరియాస్లోకి వెళ్ళి కోస్టల్ ఏరియాస్లో ఉన్న కమ్యూనిటీస్ ఎవరు, ఫిషర్మెన్సే కదా నార్మల్గా. ఆ ఫిషర్మెన్స్తో కాంటాక్ట్లో ఉండడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం అండ్ ఆ ప్రాబ్లమ్స్ ప్రాపర్గా సొల్యూషన్ ఇవ్వడాన్ని ఈ బ్లూ వాటర్ గ్లోబల్ వోయేజ్ అని అంటున్నాం. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఆఫ్టర్ 3 years ఆఫ్ ప్రిపరేషన్స్ ఫైనల్గా 2 ఉమెన్ ఆఫీసర్స్ మన ఇండియన్ నేవీ నుంచి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు బ్లూ వాటర్ వోయేజ్ అరౌండ్ ద వరల్డ్ తిరగబోతున్నారనమాట. సో ఇది ఒక స్కీమ్ కింద తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే సాగర్ పరిక్రమ. సో ఈ సాగర్ పరిక్రమ ఏంటి, ఏం లేదంటే నార్మల్గా మన ఫిషర్మెన్ని ఆర్ ఫిషర్మెన్ కమ్యూనిటీని ఎంటైర్ మన కోస్టల్ బెల్ట్లో ఉన్న వాళ్ళని ఏంటంటే వాళ్ళని అందరినీ కనుక్కోవడం, అలాగే వాళ్ళకి ఇష్యూస్ ఏంటో తెలుసుకోవడం, అలాగే వాళ్ళ ఇష్యూస్కి మనము సొల్యూషన్స్ తీసుకురావడం, అలాగే గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ అని తీసుకురావడం జరిగింది ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని. అసలు చాలా మందికి ఏంటంటే ఆ స్కీమ్స్ గురించి అవేర్నెస్ లేదు. సో వాళ్ళకి అవేర్నెస్ని పెంచడం, అలాగే కొత్త గవర్నమెంట్ స్కీమ్ని తీసుకురావడం కోస్టల్ ఏరియాస్లో, అదనమాట. సో ఇది చేసే మినిస్ట్రీ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనమాట. ఓకే, సో ఈ యాత్ర అనేది అరౌండ్ 44 days వరకు చేస్తారు అండ్ ఇందులో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా ఏరియాని మొత్తం తిరుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకు 3000 విలేజెస్ని టచ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈవెంట్లో వాళ్ళు ఈవెన్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి, అలా కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి, సో ఆ స్కీమ్స్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అన్ని ఫిషర్మెన్ కమ్యూనిటీస్తో మాట్లాడడం జరుగుతుంది. సో మనకి బ్లూ వాటర్ ఫోర్స్ అనేది కూడా ఉండడం జరిగింది. అండ్ ఈ బ్లూ వాటర్ ఫోర్స్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్లో మనం మ్యారిటైమ్ ఏరియాకి మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ నార్మల్గా నేవీ అంటే వాటర్లో ఉంటారు, మనందరూ తెలుసు నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లూ వాటర్ ఫోర్స్ అనేది ఎస్పెషల్లీ మన యొక్క ఓషన్ రిలేటెడ్ పీపుల్కి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ నేవీస్ అనేవి ఈవెన్ డీప్ ఓషన్స్కి వెళ్తాయి, అలాగే దే విల్ క్యారీ అవుట్ ఆపరేషన్స్ ఫార్ ఫ్రమ్ ద బార్డర్ అండ్ ఈవెన్ ఏంటి అంటే వాళ్ళు రీస్టాక్ రీఫిల్లింగ్ చేయకున్నా కూడా వాళ్ళకి అంత బాగా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఈవెన్ డీప్ ఓషన్లో కూడా వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇండియా సెండ్ సప్లైస్ టు టైఫూన్ హిట్స్ లావోస్, మయన్మార్ అండ్ వియత్నాం. సో మనం నిన్న కాదు మొన్న చెప్పుకున్నాం మన క్లాస్లో ఏంటి అంటే ఎస్పెషల్లీ చైనాలో, సౌత్ కొరియాలో, అలాగే మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా తుఫాన్స్ వచ్చాయి, చాలా స్పీడ్ తోటి విండ్స్ అనేది మూవ్ అవుతున్నాయని చెప్పుకున్నాం కదా. సో ఏంటి అంటే ఆ కంట్రీస్ ఎస్పెషల్లీ మన ఇండియాతో సత్సంబంధాలతో ఉన్న కంట్రీస్కి ఇండియా ఈవెన్ హెల్ప్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఇస్ లావోస్, మయన్మార్ అండ్ వియత్నాం. అండ్ ఇక్కడ ఈ ఆపరేషన్కి ఒక పేరు అనేది ఇచ్చింది. ఆ ఆపరేషన్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి, అది వచ్చేసి ఆపరేషన్ సద్భావ్. ఆపరేషన్ సద్భావ్లో ఏ కంట్రీస్కి ఇండియా హెల్ప్ చేస్తుంది అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎవరికి అంటే లావోస్, మయన్మార్ అండ్ వియత్నాం. ఓకే, సో ఆ టైఫూన్ పేరు ఏంటంటే యాగి, టైఫూన్ యాగి.
లేకపోతే రీసెంట్గా టైఫున్ యాగి ఏ కంట్రీస్ని హిట్ చేసింది అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అన్రియలిస్టిక్ అవుట్లుక్. సో మనందరికీ తెలుసు ఇండియా యొక్క ఫారిన్ పాలసీ చేంజ్ అయింది రష్యా ఉక్రెయిన్ యొక్క పీస్ మధ్యలో. సో యాక్చువల్లీ ఏంటంటే ఎన్ని రోజులు మనం ఏంటంటే రష్యా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి, రష్యాకి ఎగెయిన్స్ట్గా మేము ఏ స్టెప్ తీసుకోము, అసలు మేము పీస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పింది. కానీ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టరే ఫర్ ద ఫస్ట్ టైం యుక్రెయిన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళకి భీష్మ క్యూబ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఇంకా కొన్ని హెల్ప్ ఎయిడ్, హ్యూమానిటేరియన్ ఎయిడ్, అలాగే ఉమెన్కి అండ్ చిల్డ్రన్ సపోర్ట్, చిల్డ్రన్ వల్నరబిలిటీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ దానివల్ల మనం ఏమనుకోవచ్చు అంటే మన యొక్క ఫారెన్ పాలసీ చేంజ్ అయ్యి మన ఇండియా అనేది పీస్ ప్రాసెస్ కోసం మాట్లాడుతుంది రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో అన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకి చాలా డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో. సో అందుకని ఇండియా చేసిన స్టెప్ అనేది మేబీ అది వర్త్ఫుల్ కాదేమో, సో అది చేయలేదేమో అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ క్లియర్గా చూసుకున్నట్లయితే మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది రీసెంట్గా రష్యన్ ప్రెసిడెంట్ని అలాగే చైనీస్ అఫీషియల్స్ని కూడా కలవడం జరిగింది. సో అందులో ఏంటి అంటే పీస్ మేకింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ ఇండియా చాలా ఛాలెంజెస్ అనేది ఇప్పుడు ఫేస్ చేస్తుంది. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే అసలు మీడియేషన్ ప్రాపర్గా చేయడానికి లేదు, అలాగే డిఫరెంట్ కంట్రీస్తో కూడా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసినట్లయితే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ చేయాలి అంటున్నారు. సో అందుకని ఏంటి అంటే మన గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఇండియా యొక్క పొజిషన్ మెయింటైన్ చేయాలని మనం అనుకుంటున్నాము. అండ్ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అంటే రెండు కంట్రీస్ మధ్యలో గొడవలు ఉంటే వార్ఫేర్ కన్నా కూడా మనం డిప్లొమసీ చేయాలి, మాటలు మాట్లాడుకోవాలి తప్ప వార్స్ చేయడం వల్ల మనకు ప్రయోజనాలు ఉండవు అని చెప్పి. సో అందుకని ఏంటి అంటే మనం ఈవెన్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ యూజ్ చేసుకొని పీస్ ప్రాసెస్ చేద్దాము అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మనకు బ్రిక్స్ సమ్మిట్ కూడా ఉంది. ఇప్పుడు ఆ బ్రిక్స్ సమ్మిట్లో సైడ్ లైన్గా ఈవెన్ ఈ రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, వాటితో మాట్లాడొచ్చు అని అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇండియా చైనా రిలేషన్స్ చూసినట్లయితే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర 2020 సంవత్సరం నుంచి అరౌండ్ 4 years నుంచి మనకి ఇష్యూ అయితే జరుగుతూనే ఉంది. అండ్ దానివల్ల ఈవెన్ గాల్వన్ వ్యాలీలో 19 మంది ఇండియన్ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. సో అయినప్పటికీ కూడా మనం మోర్ దాన్ 30 సార్లు మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అసలు ఇప్పటి వరకు అక్కడ నార్మలైజేషన్ ఆఫ్ కండిషన్స్ అనేది కాలేదు. సో ఇది కూడా ఇంకో ప్రాబ్లం లాగా ఉండిందనమాట. సో మనం ఎప్పుడైనా సరే మీడియేషన్కి వెళ్ళినప్పుడు మనకు చాలా ఇబ్బందులు కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్ ఏమో సపోర్ట్ చేస్తాయి, కొన్ని కంట్రీస్ ఏమో సపోర్ట్ చేయకుండా నెగిటివ్గా ఉంటాయి. సో ఇక్కడ టర్కీ ఉంది అండ్ ఇండోనేషియా ఉంది. సో ఈవెన్ వాళ్ళు యాక్టివ్గా పీస్ ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ప్రాపర్గా ట్రస్ట్ అనేది మనకి దొరకట్లేదు, ఎస్పెషలీ పీస్ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఇప్పుడున్న డైనమిక్స్తో మన కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ ఉందన్నమాట. సో ఎస్పెషలీ చాలా వొలటైల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ టెన్షన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. రెజల్యూషన్ ప్రాసెస్ అనేది మనం తీసుకురావాలని చెప్తున్నారు. అదే కాకుండా రీసెంట్గా యుఎస్ అండ్ రష్యా కూడా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది. అంటే మనం యుఎస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు అండ్ రష్యాకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు, అండ్ బోత్ ద కంట్రీస్కి మనం సేమ్ ప్రయారిటీ ఇస్తున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది. సో జస్ట్ మీరైతే ఆలోచించండి. సో ఇండియా ఇన్వాల్వ్ అయింది, పర్లేదు, ఓకే, ఇట్స్ గుడ్ స్టెప్. అయినప్పటికీ కూడా మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల పీస్ ప్రాసెస్ అనేది నెలకొల్పొచ్చు అని చెప్పి మీరు థింక్ చేస్తే సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో ఉన్నవి. అండ్ ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కంపల్సరీ మన ఈ న్యూ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ మీ ముందుంటాను. మేబీ టుమారో క్లాస్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వినాయకుడి నిమజ్జనం, సో ఎవ్రీథింగ్ సౌండ్ ఉంటుంది, డీజే ఉంటుంది. సో మేబీ రేపైతే క్లాస్ ఉండకపోవచ్చు. సో ఒకవేళ క్లాస్ లేకపోయినా కూడా నేను నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో జస్ట్ మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.